కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా లాభిస్తున్నాయంటారు? సంవత్సర ఆది నుంచి గురువు కర్కాటకంలోనే ఉండి ఉచ్చక్షేత్రంలో ఉంటున్నారు. అదేవిధంగా కర్కాటకతో తృతీయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శని, నవమ స్థానంలో కేతు. అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి గ్రహాలు ఏవంటే ఈ గ్రహాలు మాత్రం. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఒక నెల 2.5 రోజుకు ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక గురు, శని, రాహు, కేతువులు మాత్రం ఈ సంవత్సరం ఆది నుంచి మధ్యలో జూలై నెలలో గురువు ఒక్కడు కర్కాటక నుంచి సింహరాశికి ప్రవేశం చేస్తున్నారు. మిగిలిన గ్రహాలన్నీ కూడా అదే స్థానాల్లోనే ఉంటాయి. లగ్నంలో గురువు ఉన్నా అంటే గురుత్వం గుణైర్ లగ్నగే దేవ పూజ్యే సువేషి సుఖీ దివ్యదేహ అల్పవీర్య గతిర్భావిని పారలోకి విచింత్య వసూనివ్యం సంబలేన వ్రజంతి అనుకొని శాస్త్రం చెప్తుంది. లగ్నంలో గురువు ఉన్నాడు అంటే అది కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. గురుత్వం గుణై లగ్నగే దేవ పూజ్యై. ఈ కర్కాటక రాశి వాళ్లకు వాళ్ళ యొక్క సామర్థ్యంతో, మేధాశక్తితో ఒక గురుత్వం అంటే ఒక సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఒక విశిష్టత అనేది వాళ్ళకు లభిస్తుంది. సువేషి సుఖంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళకు ఈ సంవత్సరంలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావనలు, పూజ ఆరాధనలు చేయాల్సిన ఒక మానసిక స్థితి, ఇవన్నీ కూడా కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జూలై 14 తర్వాత నుంచి ఆ గురువు సింహరాశికి వెళతారు. ఆ సింహరాశి లగ్నాతు ద్వితీయ స్థానం, అంటే లగ్నాతు అంటే ఇక్కడ చంద్రుడి నుంచి రాశి నుంచి ద్వితీయంలో ఉంది. భర్తవ్యం అఖిలం విత్తం వాణీ చక్షుశ్చ దక్షిణం. అంటే వీళ్ళు ఎవరినైతే పోషించాలనో వాళ్ళందరికీ కూడా, అంటే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా, కుటుంబ సభ్యులనే కాదు వాళ్ళ కింది వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇదే విధంగా అక్కడ రాహు తృతీయంలో ఉన్నాడు. త్రిషడాయా పాపాహ, 3, 6, 12 స్థానాల్లో పాపగ్రహాలు వచ్చినాయంటే చాలా మంచిది చేస్తారు అనుకొని. ఆ 3వ ఇంట్లో రాగు ఉంటే ననాగోత సింహో భుజా విక్రమేణ ప్రయాతీహ సింహీ సుతే తత్సమత్వం తృతీయే జగత్సోదరత్వం ప్రయాతి అనుకొని. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఎట్లుంటుందంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క బుద్ధిశక్తులకు, వాళ్ళ యొక్క సామర్థ్యానికి విశేషమైనటువంటి ఒక స్థానమానాలు దొరికేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ననాగోత సింహో భుజా విక్రమేణ ప్రయాతీహ తృతీయ జగత్సోదరత్వం ప్రయాతి. అందరినీ కూడా కలుపుకొని, అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరితో అయినా ఏదైనా పోయి సంధి గురించి కూర్చుంటే అన్నీ కూడా సఫలీకృతంగా అవుతూ వస్తాయి. అదేవిధంగా ఒకటి ఏమంటే పంచమ స్థానంలో శని ఉన్నాడు. శని పంచమంలో ఉన్నా అంటే శనౌ పంచమేచ ప్రజాహేతు దుఃఖి. అంటే సంతాన విషయంగా కొద్దిగా దుఃఖాలు, అంటే పిల్లల వీళ్ళ మాట వినకపోవడం, అంటే బయట అంతా బాగానే ఉంటుంది, కుటుంబంలో కొద్దిగా పిల్లల నుంచి సమస్యలు వచ్చేందుకు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వాళ్ళు చెప్పిన మాటలు వినకపోవడం కానీ. ఎందుకంటే శనౌ పంచమేచ ప్రజాహేతు దుఃఖి అని, ప్రజా అంటే సంతానం అనే అర్థంలో అక్కడ చెప్పారు. రతిర్దైవతే శబ్దశాస్త్రేణ తత్. అదేవిధంగా ఈ సమయంలో ఆ గురువు యొక్క ఆరాధన చేయడం వలన వాళ్ళకు సకల విధమైన శ్రేయస్సులు కలుగుతాయని. గురువు లగ్నంలో ఉన్నప్పుడు, లేదంటే లగ్నా ద్వితీయ స్థానంలో, రక్షాస్థానంలో, కుటుంబ స్థానంలో, సింహరాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం అవుతున్నాడు. ఈ 2 స్థానాల్లో కూడా, ఎందుకంటే కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉచ్చలో ఉంటున్నాడు. దాని నుంచి ఏమైపోతుందంటే గురువు ఆరాధన చేయడం వలన ఈ సంవత్సరం వచ్చేటువంటి ఎటువంటి దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతూ వస్తాయి. గురువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏంటంటే వేదం. ఈ సమయంలో చతుర్వేద పారాయణాలు కానీ, లేదా వేద పారాయణము, లేదా వేదం చదువుకున్న వాళ్లకు అన్నదానం చేయడము. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్తుందంటే కుక్షౌ తిష్టతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరామని. అంటే ఎవరి అన్నం తిని ఆ అన్నము వేదాభ్యాసం వల్ల జీర్ణమవుతుందో వాళ్ళ వంశంలో వెనక ముందు తరాలు, ముందు 10 తరాలు కూడా మోక్షానికి వెళతాయి అనుకొని. ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు యొక్క స్మరణ చేస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షప్రాప్తి అవుతుంది అనుకొని వెనక రామాయణంలో ఒక శ్లోకం వస్తుంది, సమాజాత ఏ మోక్షపదేచ్ఛవ ఏవమాఘోషేతని. అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరెవరైతే విష్ణువును సంపూర్ణంగా త్రికరణ శుద్ధిగా కాయ మనస వాచ, కాయ అంటే దేహంతో, మానసికంగా మనస్సుతో, వాచ నోటితో ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ వస్తారో వాళ్లకు
ఈ సంసార సాగరం నుంచి బయటపడేటువంటి ఒక యోగాన్ని కూడా ఈ ముక్కోటి ఏకాదశి మనకు కలిగిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు తర్వాత ఈ సంవత్సరం ఎవరైతే వేద పరిరక్షణ, వేద చదువుకున్న వాళ్ళకు మన ఇంట్లో కనీసం ఒక వేద సూక్త పారాయణం, ఒక అధ్యయనం పారాయణం, ఒక పనస పారాయణం లేదా వేదం సంపూర్ణంగా పారాయణం చేయించడం వలన ఈ కర్కాటక రాశి వారికి ఉత్తరోత్తర శ్రేయస్సు కలుగుతుంది. ఎటువంటి దోషాలున్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి అనుకుని శాస్త్రం చెప్తున్నాం. శంకర్ మంచి గారు, మరి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ద్వాదశంలో గురు సంచారం, ఉత్తరార్ధంలో జన్మంలోకి గురువు, ద్వితీయ స్థానంలో